రాష్ట్రీయ సమతా సైనిక దళ్ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు గారితో మనం ఇప్పుడు ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాము, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు, మేము తొందరలోనే ఆ లడ్డు వ్యవహారంలో మేము తిరుమలని సందర్శించుకున్నామని చెప్పేసి అంటున్నారు. సార్ చెప్పండి సార్, ఇప్పుడు మనం చూసినట్టయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పక్కమంటే ఆ లడ్డు వ్యవహారంలో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా హిందూ సంఘం హిందువులు కానీ చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అందులో జంతువులు కొవ్వని కలిసింది అనేది అది వినటానికే చాలా బాధాకరమైంది. ఇటువంటి సిచ్యువేషన్లో తన యొక్క తప్పుని కప్పిపుచ్చుకున్నందుకే తిరుమల వెళ్తానని చెప్పి మీరు అనుకుంటున్నారా? తప్పకుండా అండి. ఎందుకంటే మాజీ స్పీకర్ గారు వచ్చాము, ఆవు వేరు వేరు రకాలుగా తినటం వల్ల నిజంగానే కలిసిద్దని ఒక ఆయన అంటాడు, రిపోర్ట్లు వస్తేనే ఆ రిపోర్ట్లు కరెక్ట్ కాదని ఒక ఆయన అంటాడు, అసలు ఇదంతా కావాలని సృష్టిస్తున్నారని ఇంకొక ఆయన అంటాడు. వీటిలన్నిటికంటే మరీ ముఖ్యం ఏంటంటే అసలు గత 5 సంవత్సరాల్లో హిందువుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి హిందూ మతాన్ని హేళనగా మాట్లాడి వాళ్ళని దురుసుగా ప్రవర్తించి వాళ్ళని ఒక భావజాలం పరంగా ఒక దెబ్బ కొట్టే ప్రయత్నం చేసిన కొడాల నాని గారు ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి ఈరోజు కూర్చోబెట్టి మాట్లాడంటేనే దీన్ని ఒక రాజకీయం చేయాలని చూస్తున్నారు. అంటే ఆయన మాట్లాడితే ఏంటి, రాష్ట్రంలో ఉన్న హిందువులందరూ గత 5 సంవత్సరాలు ఆయన ఏం చేశాడో అందరికీ తెలుసు. ఏ విధంగా కించపరిచే విధంగా మాట్లాడాడు, దేవుళ్ళు అన్నా కానీ ఇదన్నా కానీ ఈ రకంగా చేశారు. వాళ్ళు వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి అన్ని దేవాలయాల్లో శుద్ధి చేయాలి, అన్ని దేవాలయాల్లో పూజలు చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్తున్నారు అని అంటే, మీరు గత 5 సంవత్సరాలు ఏం చేశారు? భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్క మతానికి విలువ ఉంది, ప్రతి ఒక్క మతం కూడా తన సంప్రదాయాలని గౌరవించుకోవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు, వాళ్ళ ఆచారాలను పాటించవచ్చు. కానీ మీరేం చేశారు? అటు బైబిల్ పట్టుకొని తిరిగి క్రిస్టియన్కి ఏం చేయకుండా వాళ్ళని మోసం చేశారు. ఇటు వచ్చేసి హిందువుల పేరు చెప్పేసి హిందువుల్ని అనేక ఇబ్బందులకు గురి చేసి అనేక దాడులు చేసి వాళ్ళని నాశనం చేశారు. అసలు మేము మా నాన్నగారు ఇది అదేని మైనార్టీల పేరు చెప్పుకొని వాళ్ళవి ఉన్నాయి మొత్తం తీసేసి అటు మైనార్టీలని నాశనం చేశారు. అంటే ప్రతి ఒక్క మతాన్ని నా మతం అని చెప్పి నమ్మేయటం, వెళ్ళిపోయి ఆ మతాల మధ్య చిచ్చు పెడతాం, ఆ మతాల యొక్క ఆచారాలని అన్నిటిని మంట కలపటం, మతాల మధ్య చిచ్చు పెడతాం, మతాలకి సంబంధించిన ప్రతి ఒక్క దాంట్లో ఏలు పెడతాం. అంటే ఇది కావాలని సృష్టిస్తుంది. ఇలాంటి మాటలు చెప్పిన వాళ్ళు, గత 5 సంవత్సరాలు చేసిన వాళ్ళు ఈరోజు ఏ మొహం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు? నిజంగా నీకు హిందువుల మీద ఆ మాత్రం ప్రేమన్నా ఉంటే వెళ్ళి డిక్లరేషన్ మీద సంతకం పెట్టండి. ఏముంది, నేను నమ్ముతానని చెప్పేసి ఎవరైనా వెళ్ళొచ్చు. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు పెడుతున్నారు, వేరే మతాల నుంచి వచ్చిన వాళ్ళు పెడుతున్నారు. మీకు ఆ నొప్పి ఎందుకు వచ్చింది? మీరు ఎందుకు పెడతలేదు? ప్రతి ఒక్క మతాన్ని గౌరవించాలి, ప్రతి ఒక్కరిని కూడా అది మన బాధ్యత. ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, ఒక రాజకీయ పార్టీ నడుపుతున్న ఆయన, సీఎంగా పనిచేసిన ఆయన, సీఎంగా పనిచేసిన ఆయన కొడుకు మరీ బాధ్యతగా ఉండాలి. బాధ్యత మర్చిపోయి నేను పెట్టకపోతే ఏమైంది, ఏం బిక్కుంటారని చెప్పేసి వీళ్ళే కదా నిన్న ప్రెస్ మీట్ ఎవరైతే పెట్టి మాట్లాడారో వాళ్ళేగా మాట్లాడింది. పెట్టాల్సిన అవసరం లేదు అయ్యి అని చెప్పేసి. అంటే ఏం చేస్తున్నారు? ఇది మతాల మధ్య స్విచ్ పెట్టాలని. మరి ఇంకొకటి ఎంక్వైరీ చేస్తే ఏంటి తెలియాలి కదా. ఇప్పుడు మీ వాళ్ళు చెప్తున్నట్టే నిజమే ఆవు ఏమైనా తినటం వల్ల కలిసిందా, ఎవడన్నా కలిపాడా? రిపోర్ట్ వచ్చింది కదా, ఆ రిపోర్ట్లో అసలు నిజంగా కలిసిందా, కలిపారా, ఏం జరిగిందని పూర్తి వివరాలు బయట రావాలి కదా. ఎంక్వైరీ అయినవ్వండి, దానికి ఎందుకు భయపడుతున్నారు? ఇవన్నీ ఏంటంటే తప్పించుకునే ప్రయత్నం వీళ్ళంతా కూడా డబ్బులు సంపాదించడం కోసం విపరీతమైన దోపిడీ చేశారండి. అది దేవుణ్ణి వదిలిపెట్టలేదు, భూముల్ని వదిలిపెట్టలేదు, ఏ వ్యవస్థని వదిలిపెట్టుకోకుండా సర్వనాశనం చేసేసారు. దాన్ని అవి ఎక్కడ బయటకు వస్తాయో, ఎక్కడ దొరుకుతామో, మా రాజకీయ భవిష్యత్తు నాశనం అయిపోయిద్ది, మా పరిస్థితి ఏంటనే ఒక ఆలోచనతో కావాలని చెప్పేసి దీన్ని రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు ఇన్ని రోజులు అయిన తర్వాత ప్రతి ఒక్కటి కెలకాల్సిన అవసరం లేదు. ఎంక్వైరీ అయినివ్వండి, ఎంక్వైరీ రిపోర్ట్ రానివ్వండి, దాని ప్రకారం మీకు ఏమైనా డౌట్లు ఉంటే కోర్టుకు వెళ్ళండి, కోర్టులు ఉన్నాయి కదా. ఎందుకు భయపడుతున్నారు? అసలు ఎంక్వైరీ వేయడానికి ఎందుకు భయపడుతున్నారు? అంటే మీకు నచ్చినట్టు మీకు నచ్చినోడితో ఎంక్వైరీ వేయించుకోవాలి. మీరే చెప్పండి, లిస్టు కూడా రాసి మీరే ఇవ్వండి, ఇంకేం చేస్తావు? సో అలాంటి పరిస్థితులు ఉందండి రాష్ట్రంలో. వాళ్ళు పూర్తిగా దేన్ని కూడా రాజకీయంగానే వదిలిపెట్టలేదు. ఇప్పుడు దేవుణ్ణి కూడా వదిలిపెట్టే స్థితిలో లేకోకుండా వైసీపీ పార్టీ ఈ విధంగా ఇచ్చేస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన అవసరం అయితే ఉందండి. సార్ పక్కన చూసినట్టయితే గతంలో చూసినట్టయితే ఒక మాట అన్నాడు, కొడాలి లాంటి వాడు అన్న, ఏముంది ఇక్కడ వెండి సింహాలే కదా, అది పెద్ద 4 కిలోలు వెండి 5 కిలోలు వెండి అనే టైప్లో మాట్లాడాడు. అది కాక ఏదో రాతం ఏదో చాలా ఇదిగా మాట్లాడు, ఏముందో అనేది తుస్కారంగా తీసాడు. ఇప్పుడు ఈ క్షణాన్ని వచ్చాము, ఇక్కడికి వచ్చి దాదాపు
ఒక 5-6 నెలల నుంచి అసలు ఈ మనుషులు అనేది కనపడలేదు. ఇప్పుడు హఠాత్తుగా రంగం మీదకి వచ్చి రేపు పొద్దున్న తిరుపతి వెళ్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. యాక్చువల్గా 350 రూపాయలకే శుద్ధమైన నెయ్యి వస్తుందంటారా? అదే సార్, నిన్నటిదాకా ఏమన్నారు అసలే, ఇదంతా చంద్రబాబు గారు కావాలని తన సొంత కంపెనీ కోసం లాభం చేయడం కోసమని సోషల్ మీడియాల పేపర్లో ఇచ్చేశారు. ఆయన ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలు ఇదిగో నా కంపెనీ నెయ్యి కొనాలని ఎక్కడా లేదు, ఎక్కడా జీవోలు కొని ఇవి కూడా ఏమీ లేవు, అది తప్పని తేలింది. ఇప్పుడు వచ్చేసి కొడాలి నానిని ఎందుకు తీసుకొచ్చారంటే ఇది కావాలనే దీంట్లో ఎలిగేషన్ చేసి ఒక ఉద్రిక్తమైన వాతావరణం కల్పించడం కోసమే. ఎందుకంటే ఇరిగిపోతే ఏమైంది కాదు, ఇంకా చాలా పెద్ద మాటలు అన్నారు. చంద్రబాబు గారి వాళ్ళ నాన్నగారి పేరెత్తి అదేమన్నా అంటే తిరుపతికి దానికి లింకు పెట్టి తిరుపతి గుడి ఏమన్నా వాళ్ళ బాబుదయ్యి అని చెప్పేసి చాలా మాటలు మాట్లాడాడు. అంటే దేవుణ్ణి దీన్ని లింకు పెట్టి కూడా రెచ్చగొట్టే విధంగా చాలా మాటలు మాట్లాడాడు. సో ఇలాంటి వ్యక్తులు వస్తే రేపు హిందూ సంఘాలు బయటకు వస్తాయి, వీళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తాయి, వీళ్ళు మళ్ళీ దాని మీద ఇదిగో మమ్మల్ని కావాలని చెప్పేసి ప్రభుత్వం మమ్మల్ని అడ్డుకుంటుంది, మా మీద దాడి చేపిస్తుందని వీళ్ళు చెప్తారు. రేపు జరగబోయేది అదే. హిందూ సంఘాలన్నీ బయటకు వస్తే కొడాలి నాని లాంటి వాడిని అసలు గుడి దగ్గరికి వెళ్ళడానికి కూడా ఇది లేదని అడ్డుకుంటే, దాన్ని పోలీసులు అడ్డుకోవడానికి వెళ్తే ఇది ఒక కావాలని ప్రభుత్వం చేస్తుంది, దీన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు దీన్ని గ్రహించాలి, ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నామండి. కానీ మనకైనా చూసినట్టయితే గతంలో జగన్మోహన్ రెడ్డి సెట్టింగ్లు వేశాడు, తిరుమల తిరుపతి దేవస్థానం సెట్టింగ్లు వేశాడు. ఏనాడు సతీ సమేతంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించలేదు. అంటే ఎప్పుడు హిందువులు తను ఎప్పుడు గౌరవించిన పద్ధతి అయితే లేదు. ఒకసారి మనం చూసాము, వాళ్ళు ప్రసాదం ఇస్తే గౌకున్న వాసన చూసి పక్కన పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో నేను తిరుపతి వెళ్తాను, దాన్ని శుద్ధి చేస్తాను అంటంలో వాళ్ళ యొక్క ఆలోచన ఏంటి అయి ఉంటుంది సార్? మతం అంటేనే అదొక భక్తికి సంబంధించింది. ఎందుకు వేరే అన్ని మతస్థులకు ఇవ్వద్దు, అక్కడ భక్తితో చేయాలని చెప్పేది, తర్వాత ప్రతి ఒక్కటి ఎందుకు ఇటు చేయమనేది? ఎందుకంటే అది మతం అనేది అది ఒక తరతరాలుగా ఒక మనిషిలో ఒక భక్తి తర్వాత ఎమోషన్ అనేది ఉంది. దాన్ని ఎవరో దెబ్బగుద్దియొద్దు. దానివల్ల ఈ దేశంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినాయి, ప్రపంచంలో ఎలాంటి యుద్ధాలు జరిగినాయి అందరికీ తెలుసు. దాన్ని కల్పించుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఆటల్లో ఏలుపెట్టి, అదే కదా అందరికీ డౌటు, ఆయన ఎప్పుడు ఫ్యామిలీతో కలిసి వెళ్ళలేదు. తర్వాత ఆయన ఏ చిన్న జైలన్నా కానీ ఆయన ఇక్కడ ప్యాలెస్లోనే టెంట్లు వేయించుకొని దేవుని కూడా ఇక్కడ పిలిపించుకొని ఇది చేసేది. అంటే ఆ మనోభావాలు దెబ్బతీయటం ఏ విధంగా ఉంటాయి అంటానికి. తర్వాత కొంతమందికి ఆ ట్రస్ట్లో ఉన్న వాళ్ళు అన్ని మతస్థులను తెలిసినా కానీ వాళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు కదా. హిందువులు లేరా ఇక్కడ ఈ రాష్ట్రంలో? ఉన్నారు కదా, వాళ్ళనే పెట్టాలి కదా. దాని మీద నువ్వు వేరే ఉన్నాయి ముస్లింలకు సంబంధించి వాళ్ళనే పెట్టు, క్రిస్టియన్ చర్చిలో ఉన్న వాళ్ళనే పెట్టు. ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో, ఎవరికి ఆ భావజాలం ఉందో, ఎవరికి ఆ పద్ధతుల మీద ఇంట్రెస్ట్ ఉందో, ఆ భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఏ మతాన్ని ఆశ్రయిస్తారో వాళ్ళని చూసి వాళ్ళలో పెట్టు, అప్పుడు సమస్యలు రావు కదా. కానీ నువ్వేం చేసావు, ప్రతి ఒక్క దాంట్లో ఆడిని ఈడిని అన్నీ ఇరికించేసి దాంట్లో ఒక రాజకీయ కుట్రను ఇచ్చేసి వేరే పార్టీల మీద నెట్టేసి ఈ రాష్ట్రంలో అలజడి సృష్టించాలనే ఒక నెపంతో ఇవన్నీ చేసినాయి. అందుకని ఇవన్నీ డౌట్లు ఉన్నాయి. అందుకనే జగన్మోహన్ రెడ్డి మీద ఎవరూ నమ్మట్లేదు. జగన్మోహన్ రెడ్డి కావాలని చేసిందంటానికి ప్రతి ఒక్కడు ఆలోచించేది అదే. అంతేకాకుండా గత 5 సంవత్సరాలు ఎవరైతే భక్తులు వెళ్ళారో లడ్డూ తిన్న ప్రతి ఒక్కళ్ళే తెలుసండి, దానిలో నాణ్యత లేదు, రుచి లేదు, వాసన లేదు, అందరూ చెప్తున్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా, దాంట్లో రిపోర్ట్లు వచ్చినాయి కదా. నువ్వు పూర్తి ఎంక్వైరీ జరగనివ్వండి. ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు ఆలోచిస్తున్నారు, ఎందుకు కంగారు పడుతున్నారు, ఎందుకు ఈ డ్రామాలు ఆడుతున్నారు, ఎందుకు ఇదంతా చేస్తున్నారు, ఈ డ్రామాలు ఏంటి, గుళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన ఏంటి, ఆ బయటకు రానివ్వండి అని చెప్పేసి మేము అంటున్నామండి. అది అంటే ఇప్పుడు పక్కన మనం చూసినట్టయితే ఆయన జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంతో గుడికి వెళ్ళాడు కానీ, అంటే చర్చికి వెళ్ళాడు కానీ ఏనాడు గుడికి రాలేదు. అంటే హిందువులు మా మనోభావాలు దెబ్బతీసే కుట్ర కూడా ఇందులో ఉందంటారా? కుట్రకోణం ఉందండి. ఒక్క హిందువులే కాదు, ప్రతి ఒక్కటి దెబ్బతీశాడు. బైబిల్ పట్టుకుని ఆయన తిరిగాడు, ఆయన ఫ్యామిలీ తిరిగింది. కానీ క్రిస్టియన్స్కి ఏమైనా చేశారా? వాళ్ళనే సర్వనాశనం చేశాడు. ఇటు నేను అన్నీ ఒప్పుకుంటాను, నేను అసలుకి భక్తుడిని, లేదంటే మా బాబాయ్ పెద్ద ఇది, సుబ్బారెడ్డి పెద్ద ఇది, కరుణారెడ్డి అసలుకి ఎంత ఇదో అని చెప్పుకుంటున్నాడు కదా. నువ్వే చేయలేదు, నీ అనుమానాలు ఉన్న వాళ్ళు వాళ్ళ మీద అనేక అనుమానాలు ఉన్నాయి, వాళ్ళన్నీ చెప్తున్నారు కదా. అట్లు బయట పెట్టాల్సిన అవసరం ఉంది కదా. అట్లా ఎందుకు బయట రానివ్వట్లేదు అంటే ఏమన్నా కానీ ఇప్పుడు ఏదో రకంగా మళ్ళీ దీన్ని తీసుకొచ్చి ప్రభుత్వం మీద నెట్టాలి, గొడవలు జరగాలి, వీళ్ళకి చెడ్డ పేరు రావాలి రాష్ట్రంలో, తర్వాత తిరుపతికి చెడ్డ పేరు రావాలనే ఒక ఉద్దేశంతో చేస్తున్నాడు. గతంలో వాళ్ళ బాబాయిని చంపినప్పుడు కూడా దాదాపు మొత్తం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీదే దాదాపుగా అదే నెట్టేశారు. అంటే నెట్టేసి దాదాపు వీళ్ళందరూ అదే నారాస్వరం వారి రక్త చరిత్రను అట్లా రాశారు. అంటే అదే ప్రయత్నం అంటారు ఇప్పుడు. ఇటువంటి తప్పుని చంద్రబాబు నాయుడు గారి మీద బురద నెట్టే ప్రయత్నంలో నిన్న భాగంగానే నిన్న మీటింగ్ జరిగిందంటారా?
అదేనండి, అస్సలు చంద్రబాబు గారు మాత్రమే మా బాబాయిని చంపేసాడని పెద్ద ఎలిగేషన్ చేశాడు. సిబిఐ ఎంక్వైరీ ఇవ్వాలన్నాడు. వచ్చిన తర్వాత మళ్ళీ సిబిఐ కాదు సిఐడి అన్నాడు. లేదంటే ఇక్కడే ఆయనకి నచ్చిన అప్పుడేమో అటు చేసుకోవచ్చు. వీళ్ళు సిట్టుకి ఇస్తానంటే మాత్రం ఎందుకు అంత భయం ఎందుకు? మీ బాబాయ్తో అమ్మో నీ సొంత బాబాయ్ కదా, అసలు మీ బాబాయ్ని చంపేసిన చంద్రబాబు కదా, దాన్ని ఇవ్వటానికైతే నువ్వు ఒప్పుకోలేదు. దానికి ఏమైపోయిందని చెప్పేసి ఇప్పుడు సిట్టుకిత్తే ఏమైంది? ఎంక్వైరీ చేయనివ్వండి. అసలు ముందు ప్రాథమిక ఎంక్వైరీ అనేది అన్నీ వస్తాయి కదా. నీకు అంత భయం అయితే కోర్టులకు వెళ్ళొచ్చు కదా, కోర్టు ద్వారా ఇది చేయొచ్చు కదా. సో ఇవన్నీ తప్పు జరిగిందండి అక్కడ. అవి ఎక్కడ బయటకు వస్తాయో ఇప్పుడు రేపు బయటకు వచ్చినా కానీ ఇదిగో వీళ్ళ సొంత ఇది అని చెప్తారు. సో సిబిఐ అనేది చాలా వాళ్ళు చెప్పడం జరిగింది. సిబిఐ ఎంక్వైరీ చేస్తే దానికి టైం పట్టిద్దని చెప్పేసి. ఇది ఒక మతానికి సంబంధించిన ఒక భక్తికి సంబంధించింది. అంటే తిరుపతికి రోజు లక్షల మంది వస్తారు. ఇది వెంటనే తెలియాల్సిన అవసరం ఉంది. నువ్వు సిబిఐ ఇస్తే చాలా టైం పట్టిద్ది, దానికి ఇంకా ఇదైద్ది కాబట్టి అందుకని ఎంక్వైరీ చేశారు. జరగనివ్వండి, దాంట్లో తప్పే ఉందని అంటున్నాం మేము. సిబిఐ ఎంక్వైరీ కూడా తను అనలేదు. ఇప్పుడు అసలు ఏది అనలేదు. అందరికీ ఎందుకు లెటర్ రాశాడో తెలియదు. వాళ్ళ నాయకులు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు. కావాలని చెప్పేసి అంతకుముందు విద్వేషాలు రెచ్చగొట్టిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ప్రెస్ మీట్లో కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నాడు. అంటే ఆయన ఇంటెన్షన్ పూర్తిగా అర్థమవుతుంది. ఆయన ఆలోచన ఏంటనేది రెచ్చగొట్టాలి, గొడవలు జరగాలి, ఇక్కడ ఏదో ఒక పరిస్థితులు దారి తప్పాలి, మళ్ళీ అమ్మో రాష్ట్రం పేలూరు అయిపోయింది, శాంతి భద్రతలు నశించినవి, ఇక్కడ ఇది జరుగుతుంది అది జరుగుతుంది, రాష్ట్రపతి పాలన కావాలి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు మొన్నటిదాకా, మీరు చాలా మంది అన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి శవం కనబడే చాలా ఆనందం కనపడుతుంది. ఇప్పుడు శవాలు కనపడతలేదు ఆయనకి. ఆయనకి కనపడితే ఏమో చూద్దాము, దానికోసం ఎత్తుతున్నట్టున్నాడు. ఇప్పుడు ప్రతి ఒక్కటే క్లియర్ చేసుకున్నాడు. ఎందుకంటే దేశ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో ఎవరూ చేయనట్టు విజయవాడకు వరదలు వస్తే ఏ విధంగా సహాయం చేశాడు. 15 రోజుల్లోనే మళ్ళీ వాళ్ళకి కాంపన్సేషన్ ఏదైతే ఇస్తున్నారు, తర్వాత వెహికల్స్కి వాటికి కానీ ఎంత ఏ విధంగా చేస్తున్నారని ఇవన్నీ చూసి తట్టుకోలేక వాళ్ళ పార్టీలో ఉన్న సొంత మనుషులే అమ్మో జగన్మోహన్ రెడ్డితో మేము భరించలేమని పార్టీ వదిలి వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆయన ఏమైపోతాడు, పార్టీ ఏమైపోయిద్దో అని చెప్పేసి ఉన్న వాళ్ళ మీద ఏమేం కేసులు పడతాయో, వాళ్ళు ఏమైపోతారో, నా పరిస్థితి ఏంటని అర్థం చేసుకొని ఇవన్నీ ఎత్తుతున్నారు. ఏదో రకంగా ఇక్కడ విద్వేషాలు రెచ్చగొట్టాలి, గొడవలు జరగాలి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలి, దీనన్నింటినీ ఒక న్యూస్ చేయాలి, రాష్ట్రపతి పాలన పెట్టండి అని చెప్పేసి మళ్ళీ ఢిల్లీలో కూర్చోవాలి. అది ఆయన ముఖ్య లక్ష్యం అండి. అది